తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం మన గతం గురించి అంటే గతంలో మనం ఏంటి అని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఇలాంటి విషయాలు ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. చూడండి, నేను ఒక నటుడిని అంటే ఇంతకు ముందు అనమాట, గతంలో నేను ఒక నటిని లేదా నటుడిని అని చెప్పాలనుకున్నప్పుడు మై నేను, ఏక్ ఒక, ఓకే, నటుడిని ఏమంటారంటే అభినేత అంటారనమాట, నటిని అభినేత్రి అంటారు. ఓకే, థా అంటే ఉండి ఉన్నాను, నేను ఒక అభినేతనై ఉండి ఉన్నాను అంటే ఒక నటుడినై ఉండి ఉన్నాను. అదే అభినేత్రి థీ నటినై ఉండి ఉన్నాను. ఓకే, మై థా అనేదేమో పురుషుడి కోసం వస్తుంది, థీ అనేదేమో స్త్రీకి వస్తుంది అనమాట. ఓకే, ఉండి ఉన్నాను రెండింటికి కూడా. ఓకే, అయితే పురుషుడైతే అభినేత థా అనాలి, స్త్రీ అయితే అభినేత్రి థీ అనాలి. అర్థమైందా మీకు? నెక్స్ట్ చూడండి, నేను ఆ సమయంలో నిరాశగా ఉన్నాను. ఆ సమయంలో గతం గురించి మాట్లాడుతున్నాం. మై నేను, ఉస్ సమయ్ అంటే ఆ టైంలో. ఓకే, నిరాశ ఉండి ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు థా అంటాం. అదే లేడీ చెప్పేటప్పుడు ఉండి ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు థీ అని చెప్తుంది. పురుషుడైతే థా, స్త్రీ అయితే థీ. ఓకే, మై ఉస్ సమయ్ నిరాశ్ థా, నిరాశ్ థీ. ఓకే, నేను అత్యాసపరుణ్ణి కాదు. ఓకే, గ్రీడీ అనమాట. ఓకే, మై నేను లాల్చీ నహి థా నహి థీ. ఓకే, పరుడిని కాదు లేదా పరురాల్ని కాదు, అత్యాస పరురాల్ని కాదు. లేడీ చెప్పేటప్పుడేమో థీ, జంట చెప్పేటప్పుడేమో థా. ఓకే, లాల్చీ నహి థా, లాల్చీ నహి థీ. అర్థమైందా? నేను మొండివాడిని కాదు లేదా మొండిదాన్ని కాదు. జిద్ది అంటే మొండి అనమాట. మే జిద్ది నహి థా లేదా నహి థీ. మే జిద్ది నహి థా, మే జిద్ది నహి థీ, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, నేను దోషినా. క్యా మే దోషి థా లేదా దోషి థీ. క్యా మే దోషి థా లేదా దోషి థీ అంటే నేను దోషినా అని పురుషుడు చెప్పేటప్పుడు థా, స్త్రీ చెప్పేటప్పుడు థీ. నెక్స్ట్, నేను ఉత్సాహంగా లేనా. క్యా మే ఉత్సాహిత్ నహి థా లేదా ఉత్సాహిత్ నహి థీ. ఓకే, పురుషుడు చెప్పేటప్పుడు థా, స్త్రీ చెప్పేటప్పుడు థీ. క్యా ఏమిటి, మై నేను, ఉత్సాహిత్ అంటే ఉత్సాహంగా. ఓకే, నహి థా లేనా లేదా నహి థీ లేనా, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, నేను నిన్న ఇంట్లో లేను. ఈ సెంటెన్స్ని మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసి ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలా మీరు తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్ అలాగే తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి.